స్తోత్రం కలుగును గాక. నీ ఆశ ఉంటే నీ ఆశ నెరవేర్చే దేవుడు. భంగము కానేరదు. నీ ఆశ ఏదైనా సరే అనండి. కొంచెం నడువులా పెట్టి అనొచ్చు కదా. ఏదైనా సరే హల్లెలూయా. కొంచెం అందరూ ఒకసారి ఇలా లాగండి. హల్లెలూయా. సౌభాగ్యవతి తప్పని లేచింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాప పుట్టిన కానించి నడుస్తలేదంట. ఎవరో ఒకరు చేయి పట్టుకోవాలి, ఎవరో ఒకరు కనీసం చేయి పట్టుకోవాలి, లేకపోతే కర్రన్న ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఆధారం లేకుండా పాప నడవదట. నిన్న హైదరాబాద్లో మొన్న మీటింగ్కి వచ్చి తీసుకొచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే ఆ పాప అద్భుతకరంగా నడిచేసింది. నడుతుమే కాదు, పరిగెట్టేసింది. పరుగులు అనమాట. హల్లెలూయా. చాలా కాలం నుండి పుట్టినప్పటి నుంచి ఒక పక్క కాలు ఎముక సరిలేదు, దానికే గాయమైంది. ఇక తన జీవితంలో ఇక ఎప్పుడు పరిగెట్టలేని అనుకున్నారు. ఎప్పుడు మనిషి సహాయం వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది పక్కన, కాకేశాము. హల్లెలూయా. ఇది మాయామంత్రం తంత్రంగా యంత్రం కాదండి, ఇది ఒకే ఒక స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నిన్ను ఒక మంచి మాట చెప్తున్నారు. ఏముంటాయి? అదే యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 16వ వచనం. అంతేమ్మా. ఓహో, ఏమన్నా ఎందుకు అటకారంగా అనుకున్నారు కదా. వాక్యములో ఖచ్చితంగా సాంప్రదాయముతో కూడినటువంటి సర్వసత్యము మనకి బైబిల్లో నిక్షిప్తంగా దేవుడు పొందిపరిచి రిక్తపరిచి ఉంచాడు లేఖనాలు. చీరలు అన్నాను కదండి. ఈ చీర అది చాలా పెద్దదిగా ఉంటుంది. కొంతమందికి ఎడమ పైట ఉంటుంది. మా అమ్మగారిది ఎడమ పైటే. భారతీయ సాంప్రదాయములోనే మాత్రమే చీర ఉంటుంది. ఎందుకు చీర అని అంటున్నానంటే, చీరను అంగి అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా యేసుప్రభువారు చిత్రాలు గీసినప్పుడు శిష్యుల యొక్క వస్త్రాలను చూసినప్పుడు అవి ఎలా వేసుకున్నట్లుగా ఉంటాయి. మీరు కరుణామయుడు సినిమా చూస్తే అంగి వేసుకుని ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది వెనకాల పిలవమని పెంచేస్తున్నారు తల. ఆ స్టైల్ యేసుప్రభువారు ఎప్పుడో, యేసుప్రభువారి స్టైల్ అది. పొలోమని పెంచేస్తున్నారు గడ్డాలు. నా యేసు ఎప్పుడో పెంచాడు అలాగా. అందుకని యేసుప్రభువారి స్టైల్ అలా ఉందని సాతాను కూడా ఏం చేశాడు తెలిసే, మొత్తం లేపే. ఎంత లేపేస్తే అంత స్టైల్. ఏంటి చెప్పండి, ఎంత లేపేస్తే నాన్న
మా ప్రసాద్ బాబు కొంచెం చాలా అలాగనే ఉంది. కొంతమంది చూస్తున్నాం, హైదరాబాద్లో చూశాను, అయ్యి బాబా ఆడెవడో మొత్తం అంతా ఇలా లేపేసి పైన గొప్పెట్టాడు అంతే, చుట్టూ లేపేయాడు, ఇలాగా చుట్టూ లేపేసి పైన గొప్పెట్టాడు. ఊరే దాని మీద ఏ సలకో వచ్చారు అట్టేహాత ఏంటి పరిస్థితి, పిసుకుడు అనుకుంటా ఏంటి పరిస్థితి? అలా చెప్పండి గట్టిగా, అలా వింత వింతగా కనబడాలి, చిత్రంగా అనిపించాలి అని ఒకడేమో ఇలాగేసేస్తున్నాడు, 4 వేసి 3 వేసి బాటలెట్టేస్తున్నాడు. ఇంతకితం చేలో ఉండి వరి చేలో బాటలు, ఇప్పుడు తల మీద వచ్చేసి బాటలు. హల్లెలూయా, స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది ఈ లోకము సాతాను ప్రస్తుతం సాతాను చేతుల్లో ఉంది, అపవాది చేతుల్లో ఉంది. ఈ లోకనాథుడు వాడు, ఈ లోకాన్ని ఏలుతున్నవాడు వాడు. అందుకని ఈ లోకములోనికి చేతి సహాయము లేని ఒక చిన్ని రాడు వచ్చే దంచడం మొదలెట్టింది. ఈ భూలోకాన్ని దంచి భూలోకమంతా విస్తరించిపోయింది. ఆరాయే నా యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆరాయే నా యేసు క్రీస్తు ప్రభుల వారు. కట్టు చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నీకు ఈ నెలలో ఇస్తానన్న వాగ్దానం చదివాను. నీకు ఎవరికైనా బంగారు ముత్యాలు రాళ్ళు కావాలితే రాళ్ళు దొరికేస్తాయి, వచ్చేస్తాయి ఇంటికి. ఇంకేం వచ్చేస్తాయి అన్నారు? అదిగో మామూలు బట్టలు కట్టవు, నువ్వు ఉప్పాడు చీరలు మించిపోయి కడేస్తావు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కళ్ళు చెప్పండి. ఎవరి మందిరం ఎలాగో నాకు తెలియదు, కానీ మా పాస్టర్ గారు సమర్పించుకున్నారు. అలా సమర్పించుకున్న వాళ్ళని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ సమర్పణ లేని వాళ్ళు ఉన్నారు పిల్లలు, అలాంటి వాళ్ళందరికీ శుభ్రంగా బంగారం ఏ లోటు లేకుండా ఎక్కడ బంగారం పెట్టాలో అక్కడ బంగారం వచ్చును గాక. హల్లెలూయా. ఇక్కడ పెట్టాలన్నా బంగారం వచ్చును, ఇక్కడ పెట్టాలన్నా బంగారం వచ్చును గాక, ఇక్కడ బంగారం వచ్చును గాక, ఇక్కడ బంగారం వచ్చును గాక. స్తోత్రం చెప్పండి. మరి మీరెందుకు పెట్టుకోలేదండి అయ్యగారని నన్ను ప్రశ్నించవచ్చు. గోరింటాకు పెట్టుకుంటేనే దేవుడు నాలో దుఃఖపడిపోయాడు, పరిశుద్ధాత్మ దుఃఖం వచ్చేసింది. ప్రభువా, నీకు ఇష్టం లేనప్పుడు నాకెందుకు? నీ నవ్వే నాకు అలంకరణ. చప్పట్లు కొట్టి యేసయ్యా నీ నవ్వే నాకు అలంకరణ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉంటేనే నా జీవితానికి మనుగడ. ఆయన లేనిదే నేను లేను, ఉండను అనండి. ఆయన లేనిదే నేను ఉండను. ఆయన నాలో ఉండాలి. ఉంటారు, నా ఇంట్లో ఉంటారు, నా ఒంటిలో ఉంటారు, నా ఇంటిలో ఉంటారు. యేసు ఒంటిలో సరిహద్దులో ఉంటారు, నా చుట్టూ ఉంటారు. యేసు హద్దులో ఉంటారు, సరిహద్దులో ఉంటారు. భయమేసేద్ది. నీ సరిహద్దుల్లో పక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే నిన్ను టచ్ చేయాలంటే, నీ పునాదులు ముట్టుకోవాలంటే వెన్నులో దడ పుట్టేస్తే ఈ నెల నీ నేల చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇక నాటేవాడు యేసయ్య, ఫలించేది నీవు, ఫలాలు నీవే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని నిమిషాలు అందరూ ఎక్కడో అక్కడే లేచి నిలబడి ఈ ప్రార్థన ఎక్కివిద్దాం. సయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఈ నెలంతా మాకు ఆశీర్వాదాలే అని చెప్పావు. మీ పక్షంగా ఉన్నాను అని చెప్పావు. ఇంకా మేము మాటలతో వర్ణించలేనంత రీతిగా మరలా ఈ ప్రసంగం వినాలి అన్నంత ప్రత్యక్షతలతో మాతో ముచ్చటించావు ప్రభువా. ఆరాధనలో దిగి వచ్చావు తండ్రి.
వాక్య ప్రత్యక్షతలో దిగి వచ్చావు. నీలాంటి వాళ్ళు ఎవరున్నారు ప్రభువా? నీవు తప్ప మాకు ఓదార్పు ధైర్యం ఎవరు? నీవు తప్ప బలం ఏది? నీవు తప్ప దేవుడేడి, నీవు తప్ప ఆశ్రయమేది, నీవు తప్ప దేవుడేడి. అవును తండ్రి, అవునయ్యా, అవునయ్యా, నీవే మా ఆశ్రయమయ్యా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయాలలో నాటండి ప్రభువా. విన్న ఈ వాక్కులన్నీ హృదయాంతరంగాలలో నాటి నూరింతలుగా ఫలింపు చేయమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ బల్ల కార్యక్రమంలోకి వెళ్దాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.